మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, నువ్వు నా బ్రదర్స్ అన్నవా? అయ్యవారు సత్తానా? ఓ మై గాడ్, ఐ కాంట్ నమ్మలేకపోతున్నాను తెలుసా. ఇన్నాళ్లుగా మీరు పడ్డ కష్టాలన్నీ వీడి పట్టాభిషేకానికి వచ్చిన శ్రీరామచంద్రుల్లా ఉన్నా. కోపంతో రగిలిపోతూ ఆవేశంతో చచ్చిపోతూ ఉంటే అది నీకు ఆనందంగా కనిపిస్తుందా? ఓ మై గాడ్, ఇదేనా బ్రైండింగ్ రూము? నువ్వేనా పెళ్లి కూతురివి? మా కిష్ని బాస్కెట్లో వేసింది నువ్వేనన్నమాట. వదిన గారు, మళ్ళీ మన మాట ఆ జుట్టది ఒరిజినలేనా? యు కంట్రీ పీపుల్స్, నా హెయిర్ టీత్ అన్ని ఒరిజినల్సే. ఆ రెండోది మేము అడగలేదుగా. హూ ఇస్ దిస్ గర్ల్స్? పెళ్లి కూతురికి చెల్లెలు కూడా ఉందా? సొంత చెల్లి కాకపోయినా అంతకంటే ఎక్కువ కదక్కా. పిల్ల బాగానే ఉంది, అందుకే మా అబ్బాయిని నెట్టలో వేసింది. మీ స్పోర్ట్స్ బాగా ఆడతారా? బాస్కెట్ బాల్ నెట్ అంటున్నారు. ఆ నెట్ కాదు, వల. మా వాడిని వల్ల వేసింది అంటున్నాను. అయ్యయ్యో, అమ్మాయి చాలా అమాయకురాలమ్మా. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలం పెళ్లి చేస్తున్నాం అంతే. ఇందులో వలలు పనటాలు వలలు వేయటాలు ఏమీ లేవమ్మా. సో మిడిల్ క్లాస్ పీపుల్సా మీరు? మరి ఇంత పెద్ద ఫ్యామిలీస్ లోని ధనరాజు వనమాలి గారు అబ్బాయిని పట్టారు అంటే మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఏంటమ్మా టాలెంట్ అంటే? టాలెంట్ మావయ్య. ఇప్పుడిప్పుడే ఈవిడ డిక్షనరీ బాగా అర్థమవుతుంది. నాన్ సెన్స్. మా అన్నయ్య అమెరికా, మా మేనమామ సౌత్ ఆఫ్రికా, మా ఫింగర్ కో సిస్టర్ ఆర్ట్ ఏరియాలో ఉంటున్నారు. ఫింగరా? వేలు విడిచిన తోడికోడలు అర్థం. ఎస్ ఎస్ ఎస్. మా రిలయన్స్ అందరూ పారంలోనే, నేను బొంబాయి. రిలయన్సా? రిలేటివ్లే. ఓ అబ్బో. పోనీలే అమ్మా, అంత దూరం నుంచి నిశ్చితార్థానికి వచ్చారు అంతే చాలు. ఈ సంబంధం కుదరటం మా అదృష్టం. దీనివల్ల మీరందరూ బంధువులు అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. హ్యాపీగానే ఉంటుంది. పైసా ఖర్చు పెట్టకుండా కోటీశ్వర్లు ఎలియన్స్ వచ్చింది కదా. పైగా మా సువర్ణ వదిన ఆడపిల్లి వారి ఖర్చులన్నీ తనే పెడతానందిగా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఉన్నంతలో మా ఆడపిల్లకి మేము గనగని చేస్తున్నాం. ఇంకెవరున్నారు మాకు మాత్రం? ఆడబిడ్డైనా ఆడపిల్లైనా నాకు వాళ్ళన్నకి తనొక్కతే. అమ్మా భూదేవి, మీరు ఆగండి మావయ్య. భూదేవి ఏదన్నా సహిస్తుంది కానీ అవమానాన్ని మాత్రం సహించదు. చూడండి, అబ్బాయి శక్తిని మించిన వాడని డైమండ్ రింగ్ తెచ్చాం. తెచ్చారా? చెప్తానే. అవును, ఈ సారీ ఎంత కొన్నారు? పట్టు చీరలేండి. మాది నేతల కుటుంబం. మై గాడ్, నా పెరల్స్ అసలే సింగపూర్ నుంచి తెప్పించాను. మేలిమ ముత్యాలు ఎవరు కళ్ళబడ్డాయో ఏమిటో, ఇలా లింకులు పోయి కింద పోయాయి. కొంచెం ఏరు పెట్టండి అమ్మా. చూడండమ్మా, బెస్ట్ క్వాలిటీ పెరల్స్. కీను విస్టోరియా తర్వాత నా దగ్గరే ఉన్నాయి. నేను కూడా తీద్దాము అంటే నా వీపు పెయినింగు. అక్కడ ఉన్నాయి చూడండి అమ్మా. ఇవిగోండి. చిచి, ఫ్లోర్ మీద పడ్డ ముత్యాలైనా రత్నాలైనా ఏరుకునే వంశం కాదు మాది. మా గ్రేట్ ఫాదర్స్ జమీందారులు. మాది రాయల్ ఫ్యామిలీ. జబ్బల్ ఫ్యామిలీ ఏం కాదు. నేను వెళ్ళొస్తాను. పని మంచి గది క్లీనింగ్ వచ్చినప్పుడు ఇమ్మానండే. అమ్మా భూదేవి, అపర్ణ గారిని సువర్ణ గారిని కలిసి వచ్చావా? ఇంకా లేదు మావయ్య, వెళ్ళి కలిసొద్దాం. గీత, మీనాక్షి దగ్గరే ఉండు. పదండి మావయ్య. మోహన్,
ఎలా మర్చిపోవాలో, తను లేకుండా ఎలా బతకాలో అర్థం కావట్లేదు పెద్దమ్మా. నీ కొడుకు ఇంత బాధపడుతుంటే అంత తేలిగ్గా ఎలా చూడగలుగుతున్నావమ్మా? అంత తేలిగ్గా ఎలా చూడగలుగుతున్నావు? నిన్ను పెళ్లి కొడుగ్గా చూడాలన్న నా కోరిక ఎప్పుడెప్పుడు నిజమవుతుందా అని ఎదురు చూస్తున్నాన్రా. కన్నయ్య కంటే ముందే నీ పెళ్లి జరగాలని ఎంతో ఆశపడుతున్నాను. కానీ కానీ నా ఊహ ఎప్పటికి నిజమవుతుందో, నా ఆశ నెరవేరుతుందో లేదోనని చాలా చాలా బాధగా ఉందిరా. అందర్నీ పోగొట్టుకున్న దురదృష్టవంతురాలి అని బాధపడుతున్న నాకు నా పెద్ద కొడుకు బతికే ఉన్నాడన్న నిజం తెలియగానే వాడి ఆనందం కోసం బతకాలనే ఆరాటం మొదలైంది. కానీ కానీ నీ మనసులో ఎంత బాధ ఉందని తెలిసాక తట్టుకోలేనంత బాధేస్తుందిరా. ఏం చెయ్యాలో, ఒక తల్లిగా బిడ్డ మనసులో ఉన్న బాధని ఎలా పోగొట్టాలో అర్థం కాక నరకం అనుభవిస్తున్నాన్రా. బలరా, అమ్మా, సారీ పెద్దమ్మా. బాధగా ఉందమ్మా. కన్న తల్లిని నోరారా అమ్మా అని పిలవలేని పరిస్థితుల్లో ఉన్నందుకు చాలా చాలా బాధగా ఉంది. నాకంటే దురదృష్టవంతుడు ఈ భూమి మీద మరొకడు ఉండడేమో. తప్పురా, ఇంకెప్పుడు అలా మాట్లాడకు. నువ్వు ఇలా బాధపడుతుంటే చూసి తట్టుకునే శక్తి నాకు లేదురా. సారీ పెద్దమ్మా. నా మనసులో ఉన్న బాధని ఆపుకోలేక చెప్పానే తప్ప చెప్పి నిన్ను బాధ పెట్టాలని కాదు. అయినా నాకు అలవాటే పెద్దమ్మా. ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉంచటం కోసం నాలో నేను బాధని అనుభవిస్తూ బతకడం నాకు ఫస్ట్ నుంచి అలవాటే. అందుకే కదా నేను ఎంతో ఇష్టపడిన అమ్మాయికి, నాతో పీటల మీద పెళ్లి ఆగిపోయిన అమ్మాయికి నా కళ్ళ ముందు పెళ్లి జరుగుతున్నా సరే ఇలా భరిస్తూ ఉండగలుగుతుంది. అందరూ ఆనందంగా ఉన్న టైంలో ఇలా బాధపడటం కరెక్ట్ కాదు పెద్దమ్మా. వదిలేద్దాం, జరిగిపోయిన వాటన్నిటినీ వదిలేద్దాం. సర్లే గాని రమ్మని చెప్పావంట, ఏంటి పెద్దమ్మా? వీటిని తీసుకొని నువ్వు రెడీ అవు నాన్న. పెద్దమ్మా, ఈ పంచె చొక్క నాకెందుకు? ఎంగేజ్మెంట్ నాకు కాదు, క్రిష్కి. అది కదా నాన్న, అబ్బాయిలందరినీ ఒక సాంప్రదాయపు పద్ధతిలో పూజకు రమ్మని పంతులు గారు చెప్పారు. అది మాత్రమే కాదురా, నువ్వు పెళ్లి కొడుకులా ముస్తాబైతే నిన్ను చూడాలని నాకు కూడా కాస్త ఆశగా ఉందిరా. అమ్మా,
నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? మరి నీ ఆనందం కోసం ఇలాంటివేంటమ్మా? నా ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడ్ను. కానీ అమ్మా, నీ బిడ్డ ఆనందం కోసం ఒక చిన్న సాయం చేసి పెడతావా? ఏమిటి నాన్న అది? చెప్పు. పెద్దమ్మా, మీనాక్షికి నాకు పెళ్లి జరిగాక పెళ్లిపీటల మీద తనకి ఒక గిఫ్ట్గా ఈ రింగ్ని ఇవ్వాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నాకు ఆ అదృష్టం లేకుండా పోయింది. ఇదొక తీరని బాధలా నా మనసులో అలాగే ఉండిపోయింది. ఈ బాధ ఎంతో కొంత తగ్గాలి అంటే ఈ రింగ్ మీనాక్షి వేలికి ఎప్పటికీ అలాగే ఉండిపోవాలి. అలా ఎప్పటికీ తన వేలికి ఉండిపోవాలంటే ఇది నిశ్చితార్థపు ఉంగరం అవ్వాలి. నా కోసం ఇదొక్క హెల్ప్ చేసి పెట్టగలవా పెద్దమ్మా? అయ్యో, ఏమిటి నాన్న ఇది? నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదురా. నిశ్చితార్థపు ఉంగరం బాధ్యతని అందరూ నాకు అప్పగించారా? అలాంటిది నువ్వు మీనాక్షి కోసం కొన్న ఉంగరాన్ని నిశ్చితార్థపు ఉంగరంగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని, తప్పని నాకు తెలుసు పెద్దమ్మా. కానీ ఈ ఉంగరం నా దగ్గరే ఉంటే దీన్ని చూస్తూ జీవితాంతం బాధపడుతూనే ఉంటాను. అదే మీనాక్షి దగ్గరుంటే తను నాకు దూరం అయినా సరే తన కోసం నేను కొన్న ఫస్ట్ అండ్ లాస్ట్ గిఫ్ట్ తన దగ్గరే ఉందన్న ఆనందంతో బతికేస్తాను. అందుకోసమే ఈ చిన్న కోరిక పెద్దమ్మా. అయినా నేను కొన్న రింగ్ ఇచ్చినంత మాత్రాన నా చేత్తో మీనాక్షి వేలికి తొడిగినట్టేనా? లేకపోతే తనకి నాకు నిశ్చితార్థం జరిగినట్టేనా? కాదు కదా పెద్దమ్మా. అయినా ఆ అదృష్టం ఎప్పుడూ దూరం అయిపోయింది కదా. ఎవరి చేత్తో ఇచ్చినా ఫైనల్గా నిశ్చితార్థం జరిగేది, పెళ్లి జరిగేది వాళ్ళిద్దరికే కదా. కాకపోతే ఏదో చిన్న ఆశ అంతే. పెద్దమ్మా, నా ఆలోచన తప్పనిపిస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ నా కోసం ప్లీజ్. అది నువ్వు ఇచ్చిన బట్టలు చాలా బాగున్నాయి. నీ ఆనందం కోసం వీటితో నీకు కనిపిస్తాను. అది బలరాం, బలరాం, మై గాడో వదినా, దీన్నే సినిమా రిలీజ్ అయిపోయాక కూడా టైలర్ని దాచిపెట్టడం అంటారు. మై ఎవ్రీథింగ్ లెజరింగే కాదు, ఆల్రెడీ రింగ్ సెయ్యింగ్ కూడాను. నచ్చలేదు వదినా, నువ్వు ఇంకా ఇలా థింకింగ్ చేయడం నాకేమీ నచ్చలేదు. వాడి ప్లేస్లో ఎవరున్నా సరే ఆ అమ్మాయితో మ్యారేజింగ్ చేయమని ఆస్కింగ్ చేస్తారు. కానీ వాడు గుడ్ ఫెలో కాబట్టి జస్ట్ రింగ్ గివింగ్ చేయమని అడిగాడు. ఒక మదర్గా
సన్న స్మాల్ కోరిక కూడా నెరవేర్చకపోతే ఎందుకు చెప్పు? త్రిపుర, ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పానా? ఓ మై గాడ్, ఒళ్ళే కాదు వదినా, టంగ్ కూడా దగ్గరే ఉంది. అవి ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను. దేరెవరు లేరులే. లుక్ వదినా, నీకెట్టా ఉందో నాకు తెలియదు గాని నాకు మాత్రం అల్లుడు బాధ చూస్తా ఉంటే హార్ట్ కరిగిపోతా ఉంది. పాపం బిడ్డ ఇంత లేత ఏజ్లో హార్ట్లో ఎంత హెవీ బాధను మోస్తున్నాడో. నాకైతే టీయర్స్ స్టాపింగ్ అవ్వట్లేదు తెలుసా? వాడు బాధను రిమూవింగ్ చేయడం కోసం, వాడి ఫేస్లో స్మైలింగ్ లుకింగ్ చేయడం కోసం ఆ రింగ్ ఆ పిల్ల ఫింగర్ పెట్టించడంలో తప్పే ఉంది చెప్పు? యూ కాబట్టి ఇంతలా థింకింగ్ చేస్తున్నావు. అదే మై అయితేనా ఇలా రింగులు గింగులు కాదు, డైరెక్ట్ గా పిల్లని తీసుకొచ్చి మ్యారేజింగ్ చేసేసేదాన్ని. అంటే పిల్లలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండలేం కదా. వాళ్ళ హ్యాపీనెస్ కంటే మనకేమి ఇంపార్టెన్స్ కాదు కదా. లుక్ వదినా, వాడు ఇప్పటిదాకా ఎంత బాధపడ్డాడో, ఈ ఇంట్లో ఎంత అవమానపడ్డాడో ఎవ్రీథింగ్ యు నో. వాడు ఇంకా అలాగే జీవితాంతం బాధపడుతూ ఉంటే లుకింగ్ చేస్తూ ఉంటావో, లేకపోతే ఒక తల్లిగా బిడ్డ ఆనందం కోసం ఈ రింగు ఆ పిల్ల ఫింగర్ కుండేలా చేస్తావో నీ ఇష్టం. వదినా, ఏ మనిషి అయినా సరే కొంతవరకే బాధను భరించగలడు. ఆ బాధను భరించడం కష్టమైపోతే ఏమైపోతాడో నీకు స్పెషల్గా తెలియజేయవలసిన అవసరం లేదు. దయచేసి నీ సన్కి అలాంటి పరిస్థితి తెచ్చుకోకు. అమ్మా, మా మీద ఎందుకమ్మా చల్లడం? నీకు నచ్చిన వాడి మీద చల్లితే అత్తర్ పన్నీర్లా కలిసి ఉంటారు. మాస్టారు ఎక్కడున్నారు? ముందుగానే రాసి ఉందో ఏమయిందో ఏమో మరి, చెరుపుకున్న చెరగనందో ప్రేమయిందో ఏమో మరి, చూసే చూపులో ఎన్ని మాస్టారు ఎవరండి మీరు? మాస్టారు నేనండి, గీతని. గుర్తుపట్టలేదా? ఓ గీత, నువ్వా? ఓ మై గాడ్, నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా. చీరలో చాలా బాగున్నాను కదా మాస్టారు, అందుకే గుర్తుపట్టలేకపోయారు. అందరూ నన్ను చాలా అందంగా ఉన్నావమ్మా అంటున్నారు. అందమా అందమా? ఎంత భయంకరంగా ఉన్నావో తెలుసా. ఇంకెప్పుడు చీరలు కట్టుకోకు, ఓకే? మాస్టారు ఏంటి మీకు కుళ్ళండి, కుళ్ళు. నన్ను అందరూ పుత్తడి బొమ్మలా ఉన్నావమ్మా అంటున్నారు. ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉంటది. ఇత్తడిని పుత్తడి అని ఉంటారు. ఆ చీర ఎక్కడుందో నువ్వెక్కడున్నావు కనబట్లేదు. నా మీద వేసిన పంచలు చాలే కానీ మీరు పంచ కట్టుకోవాలంట, పూజారి గారు చెప్పారు. పంచనా? ఏ రాదా? ఆహా. దొరికారు మాస్టారు. నేను చీరలో ఇంత అందంగా ఉంటే ఇత్తడి బొమ్మలో ఉన్నానంటారా? ఇప్పుడు మీకుంది, వెళ్ళండి, పంచ కట్టుకొని రండి, మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
పంచె పెళ్లి కొడుకు కట్టుకుంటాడు కదా మేమెందుకు కట్టుకోవాలి? అది సాంప్రదాయం అంట, అందరూ కట్టుకుంటున్నారు. వెళ్ళండి 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 ఏ, అదో. మీకేంటి మాస్టారు, ఎలా ఉన్నా సూపర్ గా ఉంటారు. వాట్ ఏంటి పంచ కట్టుకోవాలా? ఏదో మర్డర్ చేయాలన్నట్టు అందరు రియాక్షన్ ఇచ్చావేంట్రా? నిజంగానే నేను మర్డర్ చేయాలనిపిస్తుంది బాబాయ్. లేకపోతే నేనేంటి ఈ టైంలో పంచ కట్టుకోవడం ఏంటి? నువ్వు నీ చాదస్తం కాకపోతే? బాబు ఇది నా చాదస్తం కాదు నాయనా, పూజారి గారి ఫార్మాలిటీ. నిశ్చితార్థానికి అందరూ పంచకట్టులోనే అటెండ్ అవ్వాలని పూజారి గారు జీవో పాస్ చేశారు. మ్యాటర్ ని నేను నీకు ఫార్వర్డ్ చేశాను అంతే. ఏ పంచ ఏమన్నా యూనిఫామా? పంచ కట్టుకోకపోతే పంతులు గారు పంచాంగం చూడరంటున్నా? చెప్పాబాయ్, నేను ప్రశ్నిస్తున్నాను. చూడరన్నా? కమాన్ స్పీక్ అవుట్, స్పీక్ అవుట్. ఇదేమన్నా రూలా? ఇదేమన్నా రిక్వెస్టా? ఆర్డరు. చూడు బాబు, త్వరగా పంచ కట్టుకున్నావనుకో వెళ్ళి నిశ్చితార్థానికి కూర్చుంటాం. అలా కాకుండా లాయర్లా వాదిస్తూ కూర్చున్నావనుకో కొత్త పంతుల్ని మాట్లాడుకోవాల్సి వస్తుంది. త్వరగా డిసైడ్ అవ్వు, పంచకట్ట కొత్త పంతులా? భలేవాడి బాబాయ్. పంచతో పోయేదానికి పంతుల్ని మార్చడం దాకా ఎందుకు? అసలుకే పూజార్లకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. తెలిసి కూడా రిస్క్ ఎందుకులే బాబాయ్, గౌరవంగా పంచ కట్టుకుందాం. గౌరవంగా కాదురా, నోరు మూసుకొని. అబ్బా అదేలే బాబాయ్, దాన్నే కొంచెం గౌరవంగా చెప్పాను, అర్థం చేసుకో. అర్థం లేదు, ₹1 లేదు కానీ త్వరగా రెడీ అవ్వు, తీసుకో. ఏంటి రెడీ అయ్యేది? ఇదేమన్నా ప్యాంటా టకటకా వేసేసుకోవడానికి? పంచవర్ష ప్రణాళిక కంటే పెద్ద కన్ఫ్యూజన్. నాకంత సీన్ లేదని తెలుసు కదా, వచ్చి కట్టు. నేను కట్టను. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే.